Hello guys, welcome you all to Vedantu Telugu JEE. Nenu me master teacher Samir for physics. So I have come back. Hi everyone. Hi Nani, hi Shreya, Shravya, hi Shanmukha, hi Srivardhan, hi Leela, hi Elite Fest and hi Anjali. Actually Naveen Sir class కొంచెం slight delay అవడం వల్ల నా క్లాస్ కొంచెం డిలే చేయాల్సి వచ్చింది. But I think 28 minutes later. Okay, no problem. Hi Saivani, hi Aravind, hi Yagna, hi VIP officials, hi Anil. So me other friends ki cheppesandi amma, I'm live and we're going to start vectors and we'll study resolution of vectors and addition of vectors. ఇది యాక్చువల్గా ఈజీ టాపికే, మీరు ఇంతకుముందు చదివే ఉంటారు. బట్ కాకపోతే జీరో నుంచి హీరో వరకు తీసుకెళ్ళని చెప్పి చాలామంది పిల్లలు చెప్పారు కాబట్టి నేను అలా రావడం జరిగింది. హర్ష హాయ్, భాను, ప్రవీణ్, జోష్న, రాకేష్, మౌనికా చౌదరి, హర్ష, ప్రభాక్, హాయ్ ఎవ్రీవన్. నో ప్రాబ్లం. 30 minutes లేట్ అయినా ఇంకో 30 minutes ఎక్స్ట్రా. యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం కోఆర్డినేషన్లో కొంచెం డిలే అయింది, సో ప్రాబ్లం ఏమి ఉండదు. హాయ్ సార్, హాయ్ హర్ష, హాయ్ దినేష్, హాయ్ రామకృష్ణ. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. సో 157 అయితే వాచింగ్ ఉన్నారు, ఇంకొంచెం కావాలి నాకు. ఇందాక 300 ఎలాగైతే వచ్చారో అలా రావాలి. అండ్ లైక్స్ కూడా చేసేయాలి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ కాబట్టి ఆడుతూ పాడుతూ చేసేద్దాం. ఈరోజు వెక్టర్స్ అది. అండ్ వెక్టర్స్ చాలా ఈజీ, మీ అందరికీ తెలుసు, మీరు ఇంతకుముందు చేసిందే అది. బట్ ఏంటంటే కొంతమందికి కొన్ని బేసిక్స్ లేవు కాబట్టి హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ హ్యాపీ టు సీ ఎవ్రీవన్ లైవ్ ఆన్ బోర్డ్. సో హాయ్ ప్రభాష్, హాయ్ రాజు, హాయ్ శ్రీనాయుడు, హాయ్ సయ్యద్ హాయ్. ఓకే, కీర్తన, చిన్ని, నవ్య, మోహన్ కృష్ణ, రాజు. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చూడలేను కాబట్టి ముందు అందరికీ హాయ్ చెప్పేస్తున్నా. సో వాయిస్ పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి నాకు చెప్పేస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు ఇట్. కొంచెం ఎంసెట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నేను ఎంసెట్ చెప్పాను, నేను ఓన్లీ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ చెప్తాను. సో అది కూడా కవర్ అవుతుంది, బట్ ఎక్స్క్లూజివ్లీ ఎంసెట్ అనేది మన ఛానల్లో లేదు కాబట్టి. సో హాయ్ మా ప్రణవి, హాయ్ మధు, హాయ్ ప్రవీణ్, హాయ్ ననైక, నయానిక. ఓకే, సో హాయ్ ఎన్ఐఎం వరల్డ్, హాయ్ జోష్న, హాయ్ లక్ష్మీ ప్రసన్న అండ్ హాయ్ వన్ సిస్టర్స్, ఎవ్రీబడి హాయ్ అమ్మ. పర్ఫెక్ట్, థ్యాంక్స్ అ లాట్. సో ఈరోజు మనం ఎక్సైటెడ్గా వెక్టర్ స్టార్ట్ చేసేద్దాం. అందరు రెడీ కదా? రెడీయా అందరూ? సౌండ్ థ్యాంక్ యూ. నా వాయిస్ కొంచెం లోగా మీకు అనిపిస్తే మీ వాల్యూమ్ కొంచెం పెంచుకోండి, బికాజ్ రిమైనింగ్ వాళ్ళందరూ దే డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే రైట్. సో డిలే వద్దమ్మా, స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే అసలే మనకి జనవరిలో మెయిన్స్ క్రాక్ చేయాలి కాబట్టి. సో మీరందరికి నేను హాయ్ చెప్పేసాను. ఒకవేళ ఎవరికైనా మిస్ చేస్తే వాళ్ళకి కూడా అందరికీ పెద్ద హాయ్. సో లెటస్ సార్, మీ ఓల్డ్ క్లాసెస్ అన్నీ విన్నా. థ్యాంక్ యూ సాయి. సో ఓల్డ్ క్లాసెస్ నువ్వు విన్నావు కాబట్టి నేను ఏంటో నీకు తెలిసే ఉంటుంది. పీవైక్యూస్ అన్నీ చేయిస్తా. వాయిస్ స్పష్టంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. రెడీ అండి, స్టార్ట్ చేసేద్దాం, నో డౌట్. సో ఈరోజు వెక్టర్స్లో ఉన్న అది స్టార్ట్ చేద్దాం. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్ ఐడియా విచ్ ఈజ్ వాట్ ఈజ్ అ వెక్టర్. సో యూ ఆల్ నో దట్ వెక్టర్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో రెండు ఉండే వాటిని వెక్టర్ అంటారు. నోట్స్ ఇది మీకు పీడిఎఫ్ వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు కిరణ్ సార్ చెప్తారు, ఎందుకంటే పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ ఈజ్ హ్యాండిల్డ్ బై కిరణ్ సార్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు. డిసెంబర్ లోపల అయిపోవడం అని ట్రై చేద్దామమ్మా. విల్ ట్రై అవర్ బెస్ట్ టు కంప్లీట్ ఇట్ బై ది ఎండ్ ఆఫ్ ద డిసెంబర్. ఓకే, సో కెమిస్ట్రీ మాత్రం 9కే స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మరీ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ స్టిల్ విల్ ట్రై ఇట్. అండ్ కెమిస్ట్రీ క్లాస్ 9 o'clockకి 9:10, 9:15కి అట్లా స్టార్ట్ చేద్దాం. అది ఇట్ విల్ కంటిన్యూ, నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. బికాస్ కిరణ్ సార్, నవీన్ సార్ ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ వస్తారు కాబట్టి ఐ థింక్ హిల్ బీ బ్యాక్ లైవ్ ఆన్ 9 o'clock మేబీ. సో ఆయనకు కూడా టైం ఇవ్వాలి మనం. సో వితౌట్ డిలే స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. వాట్ ఈస్ అ వెక్టర్? ఎ వెక్టర్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఫిజిక్స్లో మనం వెక్టర్స్ యూ కమ్ అక్రాస్ మెనీ వెక్టర్స్. అదేంటంటే పోయింది, రావట్లేదు.
Just a sec, I'll be back. Yeah. Yeah, there was some sort of technical glitch. I think I cleared it. So yeah, now I think I'm back, right? Yeah, sorry for the delay. Actually, there was small disturbance in here. So yeah, vector ante మీ అందరికీ తెలుసు. Vector is a physical quantity which has both magnitude and direction. So it is represented with an arrow mark. మీకు తెలుసు అది. సో ఈ యారో మార్క్ ఈజ్ చాలా ఫిజిక్స్లో యారో మార్క్ ఒకసారి మీకు వాయిస్ ఆడిబుల్ అండ్ వీడియో విజిబుల్ క్లియర్గా ఉందని నాకు ఒకసారి చెప్పేస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు ఇట్. యా, ఇట్ హ్యాపెన్స్ డే 1 కదా. సో ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అలాట్. యా, 238 ఆర్ వాచింగ్ అండ్ ఐ లైక్స్ ఆర్ ఓన్లీ 138. సో అవి కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి వెంటనే. సో వి ఏబుల్ టు సీ యూ. యా, థ్యాంక్ యూ సార్. మీరేనా కొత్త లెక్చర్? ఎస్, ఐ ఆమ్ దట్ న్యూ లెక్చరర్. సయ్యద్ సమీర్. ఓకే, సో లెట్స్ నాట్ డిలే దిస్. మనం అందుకే ఫస్ట్ లెక్చర్ కాబట్టి డిలే చేయకుండా చేద్దాం. సో వెక్టర్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో సపోజ్ దెర్ ఈస్ ఎ బ్లాక్. ఇలా ఒక బ్లాక్ ఉంది అనుకోండి. ఈ బ్లాక్ మీద నేను ఇలా ఫోర్స్ యాక్ట్ చేశాను. ఫోర్స్ ఇస్ అ వెక్టర్ బికాజ్ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో మాస్ ఇస్ అ స్కేలర్ బికాజ్ మాస్కి మ్యాగ్నిట్యూడ్ ఉండదు కాబట్టి. సో మనం ఫిజిక్స్లో వీ కమ్ అక్రాస్ మెనీ ఫిజికల్ క్వాంటిటీస్. అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్, ఇవన్నీ వెక్టర్సే. సో ఫోర్స్ వెక్టర్, ఇంపల్స్ వెక్టర్, మొమెంటమ్ వెక్టర్, స్పీడ్ వెలాసిటీ వెక్టర్, యాక్సలరేషన్ వెక్టర్, స్పీడ్ ఈజ్ అ స్కేలర్. సో యా, సో ఇవన్నీ వెక్టర్స్ కాబట్టి వెక్టర్స్తో డీల్ చేద్దాం మనం. సో physical quantities having magnitude and direction and obeying laws of vectors are actually called as vectors. So ఇవన్నీ మీకు తెలిసిన వెక్టర్స్ని. వెక్టర్స్ని జనరల్గా ఇఫ్ యూ సీ, సపోజ్ ఐ డ్రా అన్ arrow ఈజ్ నథింగ్ బట్ అ వెక్టర్. సో ఏ వెక్టర్ని పేరు రాద్దాం, ఈ వెక్టర్కి పేరు పెడదాం. లెట్స్ సే ఏ బార్ అనుకోండి ఈ వెక్టర్ పేరు. సో పైన బార్ రాస్తే దాని మీనింగ్ ఏంటంటే దానికి డైరెక్షన్ ఉన్నట్టు. ఇలా arrow మార్క్ రాస్తే ఏంటంటే ఆ వెక్టర్ ఆ డైరెక్షన్లో ఉన్నట్టు. సో arrow మార్క్ ఇండికేట్స్ the direction in which there is the vector lies. So this is the name of the vector A, and A bar is the representation of the vector. So ఇప్పుడు ఈ ఇంకో వెక్టర్ పక్కన డ్రా చేస్తాను చూడండి. ఆ వెక్టర్కి ఈ వెక్టర్కి డిఫరెన్స్ ఏంటో మీరు చెప్పాలి. సపోజ్ దాని కింద ఇంకో వెక్టర్ డ్రా చేశాను, B బార్ అని చెప్పి ఇలా డ్రా చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ రెండు వెక్టర్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, కానీ ఈ వెక్టర్ లెంత్ తక్కువ ఉంది, ఈ వెక్టర్ లెంత్ ఎక్కువ ఉంది.
ఆ లెంత్ ఏదైతే మనం మెజర్ చేస్తామో వెక్టర్ని దాన్నే ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ అంటారు. సో వెక్టర్కి డైరెక్షన్తో పాటు ఏముంటుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కొంచెం స్లోగా చెప్పడానికి రీజన్ ఏంటంటే కొంచెం 11th వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫాలో అవుతారు. 12th వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు అందులో పండిపోయి ఉంటారు. సో రైట్, సో a vector is represented with an arrow. This is called head of the vector and this is called tail of the vector. సో ఒకటి వెక్టర్కి హెడ్ ఉంటుంది, ఇంకోటి టెయిల్ ఉంటుంది. సో ఇఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ అండ్ డస్ నాట్ ఆల్వేస్ ఇంప్లై ఇట్ యాజ్ అ వెక్టర్. అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి డైరెక్షన్స్ ఉంటాయి వాటికి, కానీ అవి వెక్టర్స్ కావు. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉంది. లెట్స్ గో అహెడ్ అండ్ డూ హియర్. ఇక్కడ రాస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. సో దిస్ ఈజ్ అ రెసిస్టర్, ఇలా ఒక రెసిస్టర్ ఉంది, ఇందులోంచి కరెంట్ ఇలా పాస్ అవుతుంది. దిస్ ఈజ్ అ రెసిస్టర్ ఆర్. ఇప్పుడు మీరు అందరూ ఏమంటారంటే సార్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ కదా, దానికి డైరెక్షన్ ఉంటుంది కదా, అది కూడా వెక్టర్ అవుతుంది అంటే అది వెక్టర్ కాదు. ఎందుకంటే వెక్టర్ అవ్వాలి అంటే అది ఓన్లీ డైరెక్షన్ ఉంటే సరిపోదు, అది వెక్టర్ లాస్ని కూడా ఒబే చేయాలి. సో కరెంట్ అనేది వెక్టర్ లాస్ని ఒబే చేయదు కాబట్టి కరెంట్ ఈజ్ నాట్ అ వెక్టర్. బట్ వెలాసిటీ, యాక్సెలరేషన్, ఫోర్స్, మొమెంటమ్ ఇవన్నీ వెక్టర్స్, ఎందుకంటే ఇవి వెక్టర్ లాస్ని ఒబే చేస్తాయి. ఏంటి సార్ వెక్టర్ లాస్ అంటే, ఐ విల్ కమ్ టు దట్ వన్. సో అది చేసే ముందు టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ టైప్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఎ యూనిట్ వెక్టర్. సార్ యూనిట్ వెక్టర్ అంటే ఏంటి? సో కొంచెం డీటెయిల్గా ఒకసారి నేను చెప్తాను చూడండి. సపోజ్ ఏ బార్ అని ఒక వెక్టర్ మనం తీసుకున్నాం, దాని లెంత్ ఇలా రాసేసాం. సో ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంతే దాని మ్యాగ్నిట్యూడ్ అమ్మ. ఇంకో వెక్టర్ ఇలా రాశారు బీ బార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరివి డైరెక్షన్స్ వేరు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే లెంత్ ఉంటుందో ఆ లెంతే బీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఏదైతే ఉందో ఆ లెంతే ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుద్ది. సో magnitude of a bar is length of this vector, magnitude of b bar is length of this vector. Suppose I write two vectors, this is a bar and this is b bar. So if you observe the similarity in these two vectors is, rendu oke direction lo unnai kani renditi length same ledamma. Good, magnitude 1 is unit vector, nice. సో అంటే వీళ్ళిద్దరిలో ఎవరి మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది? బీ బార్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే, బీ బార్కి మాడ్యులస్ ఉంది కదా, ఫిజిక్స్ మ్యాథ్స్లో మాడ్యులస్ ఎలాగైతే యూజ్ చేస్తారో మాడ్యులస్, ఆ సింబల్ రాస్తే అది దాని మ్యాగ్నిట్యూడ్ అని అర్థం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ విచ్ ఇస్ సింప్లీ బీ. అంటే ఒక వెక్టర్కి బార్ పైన పెడితేనేమో వెక్టర్ రిప్రజెంటేషన్ అని, బార్ లేకుండా మాడ్యులస్ పెడితేనేమో ఈ బార్ తీసేయచ్చు. ఆ సింపుల్ బి అయితే ఏదైతే ఉంటుందో ఆ దట్ విల్ రిప్రజెంట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్. సో ఇఫ్ బి బార్ ఇస్ అ వెక్టర్, దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ బి బార్ ఇస్ సింప్లీ బి. సో దట్ ఈస్ అ వెక్టర్. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, కో ఇనీషియల్, కో టర్మినల్, కో ప్లేనర్, అన్నీ అవసరం లేదు. ఏదైతే ఇంపార్టెంటో అదే చూద్దాం మనం, ఎందుకంటే అవన్నీ వాడనివి అవసరం లేదు. ఏదైతే మనకి యూజ్లో వస్తాయో ఇంపార్టెంట్, అవి చదువుతూ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. సో యూనిట్ వెక్టర్ అంటే ఏ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 యూనిట్. అంటే సపోజ్ ఇలా ఒక వెక్టర్ డ్రా చేసా, ఆ వెక్టర్ పేరు ఏంటంటే ఎక్స్ బార్. వెక్టర్కి ఇష్టం వచ్చిన సింబల్ ఇవ్వచ్చు. ఎక్స్ బార్ అని ఒక వెక్టర్ డ్రా చేశాను, దాని మాడ్యులస్ కావాలి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ బార్. ఒకవేళ ఇది 1 అయితే, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూనిట్ వెక్టర్. సో ఈ యూనిట్ వెక్టర్ ఇస్ ఎ వెక్టర్ హూజ్ నోట్స్ ఈ క్వశ్చన్కి అయితే రాయాల్సిన, ఈ క్లాస్కి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది బేసికే కాబట్టి అలా నేను చెప్పేస్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి నోట్స్ రాయండి మీరు. ఈ క్లాస్కి లాస్ట్లో నేను చెప్తాను ఏ పాయింట్లో నోట్ చేసుకోవాలో. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కాబట్టి నేను వద్దంటున్నాను, బట్ నెక్స్ట్ క్లాస్ నుంచి యూ హ్యావ్ టు రైట్ ఇట్. సో యూనిట్ వెక్టర్ ఇస్ ఎ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 1, క్లియర్ కదా. నల్ వెక్టర్ ఇస్ ఎ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 0. నల్ అంటే 0. సరే మరి 0 వెక్టర్ ఒకసారి మీరు డ్రా చేయండి. డ్రా చేయలేను కదా నేను, ఎందుకంటే ద మొమెంట్ ఐ ట్రై టు డ్రా ద వెక్టర్ ఇట్ విల్ హ్యావ్ అ మ్యాగ్నిట్యూడ్. ఇలా డ్రా చేస్తే ఎంతో కొంత లెంత్ ఉంటుంది దానికి. సో లెంత్ లేకుండా నేను డ్రా చేయలేను కాబట్టి ఐ కెనాట్ డ్రా అ నల్ వెక్టర్. సో హౌ డు యూ డిఫైన్ నల్ వెక్టర్ అంటే ఏ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0 అండ్ డైరెక్షన్ ఈజ్ ఇండిటర్మైన్డ్. ఇస్ దట్ పాయింట్ క్లియర్?
A vector whose magnitude is 0 and direction is not determined is called as a null vector. So unit vector, you have null vector. And the next one is most important one, which is a position vector. అది నెక్స్ట్ వస్తుంది మనకి ఈ క్లాస్లోనే ఈ రోజే అవుతుంది అది. థ్యాంక్ యూ సనా. అండ్ కో ఇనీషియల్ వెక్టర్స్, వెక్టర్స్ అంటే ప్లూరల్ కదా, ఎక్కువ ఉన్నట్టు కదా. సో నేను ఇప్పుడు ఇలా డ్రా చేశాను అనుకుంటాను, కొన్ని వెక్టర్స్ డ్రా చేశాను. ఇక్కడ ఒక వెక్టర్ ఉంది ఏ బార్, ఇక్కడ ఇంకో వెక్టర్ ఉంది బి బార్, ఇక్కడ ఇంకో వెక్టర్ ఉంది సి బార్, అండ్ ఇక్కడ ఇంకో వెక్టర్ ఉంది డి బార్, అండ్ ఇక్కడ ఇంకో వెక్టర్ ఉంది ఈ బార్. టోటల్గా మీకు 5 వెక్టర్స్ ఉన్నాయి. ఈ 5 వెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ సేమ్ ఇనీషియల్ పాయింట్ ఉంది, చూసారా? ఇలాంటి సిస్టమ్ ఆఫ్ వెక్టర్స్ని, సిస్టమ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వెక్టర్స్ని ఏమంటారంటే కో ఇనీషియల్ అంటారు. బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సేమ్ ఇనీషియల్ పాయింట్. యా, సో అన్నిటికీ ఇనీషియల్ పాయింట్ సేమ్ కాబట్టి కో ఇనీషియల్. సిమిలర్లీ ఇవే వెక్టర్స్ని నేను రివర్స్ డ్రా చేశాను అనుకో, అంటే ఎలా సార్, ఇలా డ్రా చేశాను అనుకో, దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ బి బార్, దిస్ ఈజ్ సి బార్, అండ్ దిస్ ఈజ్ డి బార్. ఈ 4 వెక్టర్స్ చూడండి, అన్నిటికీ ఒకే చోట ఎండ్ అవుతున్నాయి అవి. దే ఆర్ కాల్డ్ కో టర్మినల్ వెక్టర్స్. టర్మినల్ అంటే టర్మినల్ పాయింట్ సేమ్ ఉందని, ఇనీషియల్ కో ఇనీషియల్ అంటే ఇనీషియల్ పాయింట్ సేమ్ ఉందని. సో ఇనీషియల్ పాయింట్ సేమ్ ఉంటే వాటిని ఏమనాలి పిల్లలు? కో ఇనీషియల్ వెక్టర్స్. టర్మినల్ పాయింట్ సేమ్ ఉంటే కో టర్మినల్ వెక్టర్స్. సో కో ఇనీషియల్, కో టర్మినల్. పిల్లలు యూనిట్ వెక్టర్ క్లియర్ కదా? ఎ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 1. నల్ వెక్టర్, ఎ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 0 అండ్ డైరెక్షన్ కెనాట్ బి డిటర్మైన్డ్. పొజిషన్ వెక్టర్ నేను చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. కో ఇనీషియల్ వెక్టర్ అంటే వెక్టర్స్ హూజ్ ఇనీషియల్ పాయింట్ ఇస్ సేమ్, అండ్ కో టర్మినల్ అంటే వెక్టర్స్ సేమ్ హెడ్ కో టర్మినల్ వెక్టర్స్. గుడ్ నాని, కరెక్ట్, యువర్ రైట్. కో టర్మినల్ సేమ్ హెడ్, యా, ఇట్స్ ఓకే, నేను స్లోగానే చెప్తా. సో అండ్ కో టర్మినల్ అంటే టర్మినల్ పాయింట్ సేమ్ ఉంటుంది. లెట్స్ సీ వాట్ ఆర్ కో-ప్లేనార్ వెక్టర్స్. ముందు ప్లేన్ అంటే ఏంటో పిల్లలకి అర్థం కావాలి. ప్లేన్ అంటే ఇట్స్ 2 డైమెన్షనల్ టూ డైమెన్షనల్ ప్లేస్, ఇట్స్ కాల్డ్ ఎ ప్లేన్. ఇప్పుడు నా చెయ్యి ఉంది, ఇది ప్లేన్, ఇట్స్ ఎ ప్లేన్. పేపర్ ఉంది, ప్లేన్. ట్యాబ్ ఉంది, ప్లేన్. మీ స్క్రీన్ ఉంది, అది ప్లేన్. ఏదైనా 2 డైమెన్షన్ యాక్సెస్ ఉంటే, 2 యాక్సెస్ ఉంటే దాన్ని ప్లేన్ అంటారు. ఇఫ్ వెక్టర్స్ లై ఇన్ సేమ్ ప్లేన్ అంటే ఇది ఒక వెక్టర్ ఇలా ఉంది, ఇంకో వెక్టర్ ఇలాగే ఉంది, ఇదే ప్లేన్లో ఉంది, దాన్ని కో-ప్లేనార్ అంటారు. అలా కాకుండా ఒక వెక్టర్ ఇలా ఉంది, ఇంకోటి ఇలా ఉంది, థర్డ్ వెక్టర్ ఇలా బయటకు వచ్చింది అనుకోండి, వీళ్ళిద్దరు కో-ప్లేనార్ అవుతారు, కానీ ఈ థర్డ్ వెక్టర్ వీళ్ళకి కో-ప్లేనార్ కాదు, ఎందుకంటే అది సేమ్ ప్లేన్లో లేదు కాబట్టి. విచ్ లై ఇన్ సేమ్ ప్లేన్, సింపుల్. సార్ ప్లేన్ అంటే 2 డైమెన్షన్, మరి 3 డైమెన్షన్ని స్పేస్ అంటారు. ఇది స్పేస్. ఇప్పుడు మీరు నన్ను చూసేది ఏంటంటే, మీరు నన్ను చూసేది 2 డైమెన్షన్, కానీ నేను ఉన్నది మాత్రం 3 డైమెన్షన్. మీరు నా ఫేస్ ఇదంతా చూస్తున్నారు, దిస్ ఈజ్ యువర్ సీయింగ్ మీ 2 డైమెన్షన్, బట్ దిస్ ఈజ్ ఐఎమ్ 3 డైమెన్షన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కో-ప్లేనార్ వెక్టర్స్. ఇవి చాలు, దిస్ ఈజ్ ఎనఫ్. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అండ్ దట్స్ ఎనఫ్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టర్ ఇన్ కోఆర్డినేట్ యాక్సిస్. యాక్చువల్గా మీరు కరెక్ట్గా చెప్పాలంటే అందరు రెడీ కదా, ఇక్కడ నుంచి క్లాస్ స్టార్ట్ అవుద్ది వెక్టర్స్. ఇప్పటివరకు ఇంట్రడక్షన్ మీరు జనరల్గా ఏ బుక్లో చదివినా ఈజీగా అర్థమైపోద్ది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కేర్ఫుల్గా వినండి. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ కోఆర్డినేట్ యాక్సిస్. ముందు మనం ఏం చేద్దామంటే కోఆర్డినేట్ యాక్సిస్ని డ్రా చేద్దాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే 3 డైమెన్షన్ కదా, 2 డైమెన్షన్ నేను డ్రా చేయలేను, బట్ ఐ ట్రైడ్ ఇట్. సో పాజిటివ్ వెక్టర్, నెగిటివ్ వెక్టర్ ఏం లేదమ్మా. రైట్ సైడ్ ఉంటే పాజిటివ్, లెఫ్ట్ ఉంటే నెగిటివ్, అది చెప్తాను వస్తుంది. సో ఇది 3 డైమెన్షన్ స్పేస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక వెక్టర్ డ్రా చేశాను, దిస్ ఈజ్ అ వెక్టర్. ఇప్పుడు ఈ వెక్టర్ ఎలాంగ్ ఎక్స్ ఉంది, ఎలాంగ్ వై ఉంది, ఎలాంగ్ జెడ్ కూడా ఉంది. అంటే ఏంటి చూడండి, ఇది ఎక్స్ అండ్ వై, ఈ వెక్టర్ ఎక్స్ అండ్ వైలో ఉంది, కొంచెం ఇలా బయటకు వచ్చింది, అంటే జెడ్లో కూడా దీని కాంపోనెంట్ ఉంది. సో దిస్ ఈజ్ అ వెక్టర్ ఇన్ 3 డైమెన్షన్. ఎందుకు కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటారో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వీ నో యూనిట్ వెక్టర్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్తో ఇండికేట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి.
we are actually going to discuss about I cap, J cap and K cap. ఇవి మీకు ఇంతకు ముందు తెలిసిందే. I cap, J cap and K cap. ఏంటి I cap, J cap? దేని మీదైనా క్యాప్ టోపీ పెట్టామనుకో అది యూనిట్ వెక్టర్ అనమాట. సపోజ్ నేను ఇలా రాశాను ఏ క్యాప్ అని. ఏ క్యాప్ మాడ్యులస్ ఎంత చెప్పండి అమ్మా, ఏ క్యాప్ మాడ్యులస్ ఎంత? వాట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్? 1. Yes, a cap model. ఎందుకంటే the moment you put the cap, that is it has become a unit vector. ఇది యూనిట్ వెక్టర్. సో a cap is a unit vector. సో దాని మాడ్యులస్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే IJK అనే త్రీ లెటర్స్ తీసుకుంటా. సరే ఎందుకు IJK అనే తీసుకున్నానంటే వెరీ గుడ్ సతీష్, వెరీ గుడ్ రాంబాబు, కృష్ణకుమారి, ఎవ్రీవన్ పర్ఫెక్ట్ రాంబాబు, పర్ఫెక్ట్ సనా, యా రైట్. 1 అన్ని 1 లేవు, ఒకటే 1 ఉంది శ్రీవాస్తవ్. యా, సో ద మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ఇస్ 1. సో ద మొమెంట్ యూ పుట్ ద క్యాప్, ఎప్పుడైతే దానికి క్యాప్ పెడతావో అది ఏంటన్నట్టమ్మా, దట్ ఈస్ ఎ యూనిట్ వెక్టర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ చూస్ యూనిట్ వెక్టర్స్ I, J అండ్ K అలాంగ్ X యాక్సిస్, అలాంగ్ Y యాక్సిస్ అండ్ అలాంగ్ Z యాక్సిస్. సరే ఎందుకు తీసుకుంటున్నారు అలాగా? సింపుల్గా చెప్తాను చూడు ఒకసారి. ఇప్పుడు వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేయాలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఒక పార్టికల్ ఉంది 2 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దాన్ని వెలాసిటీ అనుకో. దాన్ని వెక్టర్లో ఎలా చెప్పాలంటే ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ విత్ 2 మీటర్ పర్ సెకండ్ అలాంగ్ ఎక్స్ అనేది మెన్షన్ చేయాలి అక్కడ. ఎందుకు మెన్షన్ చేయాలంటే అది వెలాసిటీ కాబట్టి, వెలాసిటీ ఈజ్ అ వెక్టర్ కాబట్టి. సో ఐఎమ్ రీడింగ్ ఇట్ అగైన్. సి ద వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ ఈజ్ 2 మీటర్ పర్ సెకండ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అనే బదులు నేనేమంటా అంటే సింపుల్గా వెలాసిటీ వెక్టర్ కాబట్టి V బార్ అని రాసి 2I క్యాప్ మీటర్ పర్ సెకండ్ అని రాస్తే సరిపోతుంది. 2I క్యాప్ మీటర్ పర్ సెకండ్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఇందులో ఏం అర్థమవుతుందంటే V బార్ అనేది వెలాసిటీ, బార్ ఉంది కాబట్టి సార్ మీరు బార్ పెట్టారు, అది వెక్టర్ అవుతుంది. I క్యాప్ ఎందుకు రాశారు సార్ అంటే ఏదైనా నెంబర్ని ఆ వెక్టర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక వెక్టర్ ఉందమ్మా, ఈ వెక్టర్ ఎవరు అంటే ఏ బార్. సపోజ్ నాకు 2A బార్ అనే వెక్టర్ కావాలనుకోండి. ఏ బార్ అనే ఒక వెక్టర్ ఉంది. సపోజ్ నాకు 2A బార్ అనే వెక్టర్ కావాలనుకోండి. ఏం చేయాలి? ఇదే వెక్టర్ని కొంచెం డబుల్ లెంత్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే 2A అవుతుంది, దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే A అవుతుంది. సో when you increase the length of the vector or multiply with anything, the magnitude of the vector increases by the same number. So 2A bar ఏమవుతుందంటే you will get the magnitude of 2A bar is simply 2A. Magnitude of 3A bar would be 3A. Magnitude of 4A bar would be 4A. ఇక్కడే ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు magnitude of ఇలా ఉంది A bar, ఇలా డ్రా చేశాను అంటే సేమ్ లెంత్ డ్రా చేశాను, ఓన్లీ డైరెక్షన్ మాత్రం రివర్స్ చేశాను. అదేమవుతుందంటే -A bar అవుతుంది. సో ఇఫ్ యూ మల్టిప్లై a vector with -1, you will get negative of that vector. So I think I'm going it perfectly. So yeah, negative of that vector. So if A bar is one vector, -A bar would be the same magnitude, because when you put modulus to -1, it will still give you -A only. Is that point clear? So yeah, good. సో వెన్ యూ మల్టిప్లై విత్ ఎ స్కేలార్ అంటే ఒక నెంబర్తో 2, 3, -4, -5తో మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్తో మల్టిప్లై చేస్తే ఇలా ఉన్న వెక్టర్ కాస్త ఇలా అయిపోద్ది, 2తో మల్టిప్లై చేస్తే డబుల్ అవుద్ది, 3తో మల్టిప్లై చేస్తే ట్రిపుల్ అవుతుంది, అంతే. సో నౌ వాట్ వీఆర్ గోనా డూ ఇస్ లుక్ ఎట్ దిస్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే IJK అనే 3 యూనిట్ వెక్టర్స్ తీసుకుంటాను అలాంగ్ X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్. అప్పుడు ఏమవుతుందంటే నేను ఒకవేళ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ రిప్రజెంట్ చేయాలంటే సింపుల్గా V బార్ ఇజ్ ఈక్వల్ టు 2I మీటర్ పర్ సెకండ్ అని రాస్తే సరిపోద్ది. అలాగే సపోజ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ అలాంగ్ Y యాక్సిస్ ఉందనుకోండి, దాన్ని A బార్ ఇజ్ ఈక్వల్ టు 2J అని రాస్తే సరిపోతుంది. యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది యాక్సలరేషన్. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ A బార్ ఈజ్ అ వెక్టర్, యాక్సలరేషన్ వెక్టర్. సార్ ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ నేనేంటంటే స్టార్టింగ్ నుంచి నేను చెప్తేనే వచ్చిందని నేను ఎజ్యూమ్ చేసుకుంటా కాబట్టి ఐఎమ్ రివైజింగ్ ఇట్ వన్స్ అగైన్, అంతే ప్రాబ్లం. నేను కావాలంటే డైరెక్ట్ ఇప్పుడే వర్క్ ఎనర్జీ పవర్ స్టార్ట్ చేసి మొత్తం ఇంటిగ్రేషన్ చేసి అది చేయొచ్చు, బట్ ఇప్పుడు అది అవసరం లేదు.
ముందు మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియాలి కదా, దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్స్ ఫ్రమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ మన్నా, థ్యాంక్ యూ కీర్తి. చాలా స్పీడ్, కొందరేమో స్లో అంటున్నారు, కొందరు స్పీడ్ అంటున్నారు. అందుకే కొంచెం మోడరేట్గా కొంచెం స్పీడ్ తగ్గించేసి చెప్పేస్తాను నేను. ఇక్కడ వరకు చెప్పింది మొత్తం అర్థమైందమ్మా. రిప్రజెంటేషన్ వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే యారో మార్క్తో రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఐ క్యాప్ జే క్యాప్. థ్యాంక్ యూ మన్నా. సార్ ఐ హ్యావ్ డౌట్ సార్, ప్రెజెంట్ చెప్పే కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్ అండ్ ఫుల్ ప్లేజ్గా చెప్పండి ఫర్ JEE 2025. సి దాట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు 11th వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలనేదే నా ఉద్దేశం. మాకేం తెలియదు, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో ఎవరికేం తెలియదు, స్లోగా అదే వస్తుంది. వెల్ ఎనీవేస్, సో V bar is equal to 2i meter per second and A bar is equal to 2j. ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం. F bar is equal to 3 K cap న్యూటన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, I రాసా, J రాసా, K రాసా. ఇప్పుడు వీటిని వెక్టర్ ఫామ్లో కాకుండా చదవాలంటే ఎలా చదవాలి? ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ 2 meter per second square, 2 meter per second along x-axis. The acceleration of a particle is 2 meter per second square along y-axis, and the force acting on a particle is 3 Newton along z-axis. ఇదంతా చెప్పకుండా సింప్లీ 3K రాస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇఫ్ యూ ఫైండ్ ద magnitude of this vector F bar, modulus of F bar, that will also give you modulus of 3K Newton. So F bar will give you F, 3 బయటకు వస్తుంది magnitude నుంచి, Newton is a unit కాబట్టి అది బయటకు వస్తుంది. The modulus of K cap, I have already told you, cap ఎవరికైతే ఉంటుందో అది యూనిట్ వెక్టర్ కాబట్టి modulus of K cap ఏమవుతుందమ్మా అంటే 1 అవుతుంది. సో ది ఆన్సర్ ఈజ్ 3 into 1, సింప్లీ 3 Newton ఈజ్ ది ఆన్సర్. అంటే మాడ్యులస్ ఎలా పెట్టాలని చెప్తున్నాను నేను. సో దిస్ ఈజ్ హౌ ఎ వెక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ అలాంగ్ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఇప్పుడు ఈ స్లైడ్లో మనం నేర్చుకుంది ఏంటంటే I, J, K, అది ఇప్పుడే వద్దు, షాయిస్తా అవి ఐ విల్ టెల్ ఇట్. So I, J, K are unit vectors along x-axis, along y-axis and along z-axis. I'm writing in that C. I cap, J cap and K cap are unit vectors along x, y and z axis. So is that point clear? స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ఉండాలి, ఎందుకంటే అందరు సింక్ అవ్వడానికి టైం పడుతుంది. 270 ఆర్ వాచింగ్, ఓన్లీ 224 లైక్స్. నాకు 270 కావాలి. గుడ్ ఈవినింగ్ చిగురి రిషి. లెట్స్ సీ గ్రాఫికల్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. స్లోగా మనం ముందుకెళ్తున్నాం. ముందుకెళ్ళిన తర్వాత మీరు ఆన్సర్స్ ఇవ్వండి, అప్పుడు నేను ఒప్పుకుంటా మీకు బాగా వచ్చాను. గ్రాఫికల్గా వెక్టర్స్ ఎలా యాడ్ చేయాలి, ఇది చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్. కానీ ఇది రావాలి. చూడండి, వెక్టర్స్ని యాడ్ చేయడం చాలా ఈజీ గ్రాఫిక్గా. ఇక్కడ ఒక వెక్టర్ ఉన్నాడు A bar, ఇక్కడ ఇంకో వెక్టర్ ఉన్నాడు B bar. వీళ్ళిద్దరు ఫ్రీ వెక్టర్స్ అమ్మా, ఫ్రీ వెక్టర్స్ అంటే ఏంటి? దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా అంటే డైరెక్షన్ మార్చకుండా నువ్వు ఇది తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదంతా ఫ్రీ వెక్టర్కి మీనింగ్ అది. సో దిస్ ఈజ్ అ ఫ్రీ వెక్టర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెక్టర్ని, సార్ మీ రిషి, ఓకే, హాయ్ రిషి. సో లెట్స్ సీ హౌ టు యాడ్ దీస్ వెక్టర్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే A బార్ ఇలాగే రాసి, B బార్ ఉంది కదా, B బార్ యొక్క టెయిల్ని తీసుకొచ్చి A బార్ హెడ్కి జాయిన్ చేస్తాం. అంటే వీడిని ఇలాగే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏదైతే వెక్టర్ వస్తుందో, this is the sum of those two vectors, which is A bar plus B bar. Is that clear? ఎలా సార్? సింపుల్ ఎడిషన్. ఇది A bar B bar. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా, ఇంటికి ఇలా వెళ్ళా, మళ్ళీ ఇలా వచ్చా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టే కదా. Is this point clear or not? Tell me guys.
You have to join tail of one vector to head of the other. That will give you the sum of vectors. Graphic గా యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఎన్ని యాడ్ చేస్తాను నేను. ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్. ఇప్పుడు ఈ వెక్టర్ ఏమవుతుందో చెప్పండి పిల్లలు. నేను ఇప్పుడు డ్రా చేసిన వదిలేసిన వెక్టర్ ఏమవుతుందో చెప్పండి. నీడ్ నాట్ టు బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏవన్ కావచ్చు. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు నేను డ్రా చేసిన వెక్టర్ ఏదైతే అవుతుందో అది ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది కదా. అవునా కదా? గుడ్ గుడ్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పారు కదా. ఫస్ట్ పార్ట్ 1 మొత్తం కంప్లీట్, అన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాం. వెరీ గుడ్ దుర్గం, వెరీ గుడ్ కుమార్, వెరీ గుడ్. రైట్ 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 రైట్. అది మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి నేను తెలుసుకునేది ఏంటంటే మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలుసుకుంటా అంతే. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇది ఎవరో చెప్పండి. ఈ వెక్టర్ ఎవరో చెప్పండి. అండ్ ఫైనల్గా ఈ వెక్టర్ ఎవరో చెప్పండి. నేను తర్వాత డ్రా చేస్తాను. ఏ బార్ ప్లస్ బి బార్ ఫస్ట్ మీరు చెప్పింది కరెక్టే. నెక్స్ట్ వీడు ఈ వెక్టర్. అమ్మ ఇందులో ఉన్న బి బార్ అందులో ఉన్న బి బార్ వేరువేరమ్మా. అది వేరు ఇది వేరు. బి బార్ ప్లస్ సి బార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దిస్ ఈజ్ బి బార్ ప్లస్ సి బార్ అండ్ దిస్ ఈజ్ సింప్లీ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయ్యావో చూసుకో. ఇక్కడ స్టార్ట్ అయ్యావు కదా, ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు అంటే ఏ బార్, తర్వాత ఇక్కడికి వచ్చావు అంటే బి బార్, తర్వాత ఇక్కడికి వచ్చావు అంటే సి బార్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. అలా వెక్టర్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలా వెక్టర్స్. వెరీ గుడ్ సంజిత్ దుర్గం, వెరీ గుడ్, నైస్, పర్ఫెక్ట్, చాలా బాగా చేశారు. వెరీ నైస్ వెరీ నైస్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, చాలా బాగా చేశారు. రైట్. ఇప్పుడు ఇంకోటి చేద్దాం, ఇంకొకటి లాస్ట్. వీడు ఏ బార్ అండి, వీడు బి బార్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో వెక్టర్ ఉన్నాడు. వీడు ఎవడంటే మైనస్ సి బార్. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేశాడు. వీడు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అవుతాడా లేదా ఏ బార్ ప్లస్ బి బార్ మైనస్ సి బార్ అవుతాడా చెప్పాలి. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అవుతాడా లేదా ఏ బార్ ప్లస్ బి బార్ మైనస్ సి బార్ అవుతాడా చెప్పాలి. ఈ లెవెల్ అడ్వాన్స్ సరిపోతుందా? బీభత్సంగా సరిపోతుంది. సరిపోతుంది అంటే మొత్తం వింటే సరిపోతుందంటే ఈ లెవెల్ కరెక్టే నేను చెప్పేది, బట్ ఇంకా చెప్పాలి, అది చూడాలి. ఏ ప్లస్ బి మైనస్ సి మైనస్ సి. వెరీ గుడ్ వెరీ గుడ్, పర్ఫెక్ట్ చేశారు ఆన్సర్ అందరు. అంటే ఇదంతా మీరు కరెక్ట్గా చేసినట్టే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ముందు ఎడిషన్ పర్ఫెక్ట్గా రావాలి కదా. రైట్. వీడు పి బార్ అమ్మ, వీడు క్యూ బార్. వీడెవడంటే పి బార్ ప్లస్ క్యూ బార్. నేనే చెప్పేశాను. వెరీ గుడ్ కీర్తి, వెరీ గుడ్ స్వర్ణలత, సంజయ్, ఫ్రీ, నాని, మౌనిక, జయదేన్, యజ్ఞ, ప్రణవి, మనోజ్. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు యజ్ఞ. ఉర్మిళ, ఓకే గుడ్. ఇలా రాసా. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ పి బార్ అంటే పి, మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ అంటే క్యూ, మాడ్యులస్ ఆఫ్ పి బార్ ప్లస్ క్యూ బార్ అంటే పి ప్లస్ క్యూ. దిస్ ఈజ్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్టో చెప్పాలి. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్టా రాంగా? ఆన్సర్స్ కరెక్ట్గానే ఇస్తున్నారు, బట్ ఇది చూద్దాం.
Kalakota is saying 1, 2 are correct, 3 is wrong. 3 wrong, good. Ante kada ekna? Nani? Yeah. Anjali, yes. 1, 2 correct. Everybody is correct. 3 is wrong. Ready, correct. First 2 correct. Perfect. No doubt in that. 3 is wrong. Arif, 3 is wrong. Yes. 3 ఎందుకు wrong ఓ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఈజీగా అర్థం కావడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఈ సైడ్ 3, ఈ సైడ్ 4 అనుకోండి. ఈ సైడ్ లెంత్ ఎంతో చెప్పండి నాకు. కరెక్ట్ స్టేటస్ మేకర్, యువర్ రైట్. అదే మనం నెక్స్ట్ చదివేది. ఇది 3, ఇది 4 అయితే 3, యా. ఈ సైడ్ లెంత్ ఎంత? వాట్ ఈస్ లెంత్ ఆఫ్ దట్ సైడ్? అకాడమిక్ లైబ్రరీ, యువర్ కరెక్ట్. వెరీ గుడ్ మధుశేఖర్, వెరీ గుడ్ నల్లా, వెరీ గుడ్ మయూరి, వెరీ గుడ్ కిషోర్ కుమారి, నల్లా, సతీష్, అందరు కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్టా? 5 అమ్మ, 25 కాదు, 5. పర్ఫెక్ట్, అందరు కరెక్ట్. JEE aspirant IIT Hyderabad. వావ్. రూట్ ఓవర్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రూట్ ఓవర్ 4 square plus 3 square, which will give you 5 square, which is simply 5. Yeah, that is 5. This is 5. Okay, fine. మరి ఇది రాంగ్ అయితే మరి అది కూడా రాంగ్ అవ్వాలి కదా. సో అందుకే ఇది రాంగ్ అయితే అది కరెక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ని P అనుకున్నా, అంటే 4 అనుకున్నా. దీన్ని 3 అనుకున్నా. మరి 3 + 4 7 అయింది, అది 5 అయింది కదా. 7 కాలే. అంటే 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే ఆ వచ్చే థర్డ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఈ 2 వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ని యాడ్ చేయకూడదు. 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే వచ్చే థర్డ్ వెక్టర్ ఈ 2 వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ని యాడ్ చేయవద్దు. అంటే P bar plus Q bar is vector addition, whereas P plus Q is adding numbers. Both are different. Adding vectors and adding numbers are different. Numbers add cheyadam veru, vectors add cheyadam veru. So this is how the graphical addition works. I hope you understood this. Ante ippudu idi P bar ra, idi Q bar amma. Dini reverse raste em avutundra minus Q bar avutundi, correct? So ippudu వీడెవడు అంటే P bar plus Q bar, వీడెవడు అంటే P bar minus Q bar. ఈ స్టెప్ మీ అందరికి అర్థమైందా చెప్పండి? ఎందుకంటే వీడు P bar plus Q bar యాడ్ చేస్తే వచ్చాడు, ఇది P bar minus Q bar యాడ్ చేస్తే వచ్చారు. వీళ్ళిద్దరు వేరు. కరెక్టేనా? గుడ్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? Is this clear so far? We'll move on to the next one, which is resolution of vectors. Now here comes the real stuff. ఏంటి రెజల్యూషన్ అంటే ఏంటి? నా ఇప్పుడు నేను చెప్పేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెజల్యూషన్ చేద్దాం. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. నేను ఒక వెక్టర్ తీసుకున్నాను. ఆ వెక్టర్ పేరు ఏంటంటే ఆర్ బార్. ద నేమ్ ఆఫ్ దిస్ వెక్టర్ ఈజ్ ఆర్ బార్. ఈ వెక్టర్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉండుంటే ఆర్ ఐ క్యాప్ అని రాసేవాడు. ఇదే వెక్టర్ ఎలాంగ్ వై యాక్సిస్ ఉంటే ఆర్ జే క్యాప్ అని రాసేవాడు. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్లో లేదు, వై యాక్సిస్లో లేదు. ఏం చేయాలి వీటినంటే రిజాల్వ్ చేయాలి. సరే, ఎలా రిజాల్వ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ కాంపోనెంట్స్ ఎలాంగ్ ఎక్స్ అండ్ వై. అంటే ఏంటో చూడండి. ఇది ఆర్ బార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఆర్ అనే కదా అర్థం. ఏ బార్ వెక్టర్ అయితే దాని మ్యాగ్నిట్యూడ్ ఏ కదా. సో ఆర్ బార్ వెక్టర్ అయితే ద లెంత్ ఆఫ్ దిస్ వెక్టర్ ఇస్ ఆర్. సో ఇప్పుడు ఈ యాంగిల్ని థీటా అని అజ్యూమ్ చేసుకున్నాను. థీటా ఇస్ యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో
ఈ ఆర్ బార్కి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ వెక్టర్ని ఏమనుకుంటానంటే ఆర్ఎక్స్ బార్ అనుకుంటానమ్మా, ఇంకో కాంపోనెంట్ ఏమనుకుంటానంటే ఆర్వై బార్ అనుకుంటాను. ఇందాక మనం గ్రాఫికల్గా యాడ్ చేసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే ఇది వస్తుంది, కరెక్టేనా? దిస్ వెక్టర్ ప్లస్ దిస్ వెక్టర్ విల్ గివ్ యూ దిస్ వెక్టర్. అంటే ఆర్ బార్ is simply sum of rx bar and ry bar, where rx is length of this vector and ry is length of this vector. So using this triangle, if you write sin theta రాసినట్లయితే sin theta ఏమవుతుందంటే opposite by hypotenuse, opposite length will be ry and hypotenuse simply is r, hence it would become ry is equal to r sin theta. And similarly, if you apply cosine, then you have cos theta is equal to rx upon r, then rx would become r cos theta. అంటే ఈ రెండు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. మీ వెక్టర్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. ఎందుకు ఐ క్యాప్ జే క్యాప్తో మల్టిప్లై చేశారు సార్ అంటే ఈ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఐ క్యాప్తో, ఈ వెక్టర్ అలాంగ్ వై యాక్సిస్ ఉంది కాబట్టి జే క్యాప్తో మల్టిప్లై చేశారు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్లో ఉండే వెక్టర్ని ఎక్స్లో రాయొచ్చు, వైలో ఉండే వెక్టర్ని వైలో రాయొచ్చు, కానీ ఆ రెండింటి మధ్యలో ఉండేది ఎలా రాయాలంటే కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై రాయాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్, గుడ్. యా, ఇప్పుడు వీళ్ళిద్దరిని డివైడ్ చేయండి ఒకసారి. సైన్ అండ్ కాస్ని డివైడ్ చేస్తే sin theta upon cos theta will give you tan theta, and that is ry by r upon rx by r, it will give you simply ry by rx, that is tan theta. Also I am using this one, r bar is equal to r cos theta into I cap plus r sin theta into j cap as a final result for you to remember this. అంటే ఎప్పుడైనా మోహిత్ రాంగ్ రాశారు ఎక్కడ, పర్ఫెక్ట్గానే ఉంది మొత్తం. ఫస్ట్ a bar plus b bar clear, but b bar vector is moved, so how to add b bar vector? Thank you sir for this topic in college, they shipped resolution of vectors. No problem, you're welcome. r cos I, ఇది అయ్యారా నాన్న? ఇప్పుడు ఓకేనా? r cos theta I cap plus r sin theta j cap. ఇప్పుడు ఓకేనా? అయ్యే రాసాను, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, జే కాదు అది, జే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి తీసుకోండి. కెన్ ఐ రైట్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ యాజ్ రూట్ ఆఫ్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్? సార్ ఎలా సార్ ఇంత డైరెక్ట్గా ఎలా రాశారు సార్? వేరే ఇక్కడ నుంచి రాశారు. ఆర్ఎక్స్ ఎవరంటే ఆర్ సైన్ థీటా, ఆర్వై ఎవరంటే ఆర్ఎక్స్ ఆర్ కాస్ థీటా, ఆర్వై ఇస్ ఆర్ సైన్ థీటా. I want you to simply add square and add them. rx square plus ry square. అదేమవుతుంది? rx square అంటే r square cos square theta, ry square అంటే r square sin square theta. r square కామన్ తీస్తే sin square theta plus cos square theta 1. So you can write r square is equal to rx square plus ry square. But then what does r become? Does it become root of rx square plus ry square? Okay na Lahari? So then r would become root of rx square plus ry square. Let us take an example to understand this resolution of vectors much better. Is this clear all of you? Idantha okay anukunte nenu oka chinna example chesi
ఆల్మోస్ట్ 21:13 అవుతుంది కదా, రైట్. కిరణ్ సార్ క్లాస్ కూడా, సారీ నవీన్ సార్ క్లాస్ కూడా ఉంది. ఒక 5 minutesలో సార్ క్లాస్ కూడా స్టార్ట్ చేసేస్తారు. సో ఐ థింక్ ఐ విల్ క్లోజ్ దిస్ వన్. టుమారో మనం ఇంకా డీటెయిల్గా చేద్దాం మనం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ మీరు అందరు చేస్తే నాకు కూడా కొంచెం లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్ చేయాలి. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, వీడు ఏ బార్ అండి, magnitude of A bar ఎంత అంటే 4 units. Magnitude of vector is 4 units and the angle 37 degrees. Can you tell me what is A bar if this is X and this is Y? ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇంకో ఎగ్జాంపుల్ is మీ అందరికీ తెలుసు అంటున్నారు కదా, చూద్దాం మరి ఎంతవరకు తెలుసు. ఈ యాంగిల్ ఈజ్, ఈ యాంగిల్ వద్దు, ఈ యాంగిల్ తీసుకుందాం, 60 degrees. వీడు ఆర్ బార్, వీడి మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 units. ఈ వెక్టర్ కావాలి, ఏ బార్ కావాలి, ఆర్ బార్ కావాలి. మీరు ఏ బార్ ఆర్ బార్ చెప్పేస్తే cos 37 వాల్యూస్ తెలియాలి మీకు. సార్ టైమ్ రన్స్ టూ ఫాస్ట్, వీ నీడ్ టు బి క్విక్. టైం ఎప్పుడు ఫాస్ట్గా రన్ అవ్వదు, అది ఎలా రన్ అవ్వాలో అలాగే రన్ అవుద్ది. మనకి టైం అయిపోతుందో లేదో తెలియాలంతే. సమీర్ సార్ ఎస్, అంతేగా ప్రణవి. ఫోర్ cos 37, యా ఇందాక మనం నేర్చుకున్నట్టు చూడండి. ఎస్, ఫస్ట్ ఇది 16/5, 616, ఓకే, స్క్వేర్ రూట్, ఓకే చేద్దాం. నేను ఫాస్ట్గా చెప్తే మీరు తట్టుకోలేరమ్మా. ఇలా డ్రా చేద్దాం. ఈ లెంత్ ఎంత అంటే, వీడు 4 కాబట్టి వీడు ఏమవుతాడు, 4 sin 37 అవుతాడు, కరెక్టేనా? వీడేమవుతాడు, 4 cos 37, కరెక్టేనా? cos 37 వాల్యూ ఎంత అంటే 4/5. cos 37 is 4/5. ఇక్కడ రాస్తున్నాను, ఎక్కడైనా మీరు నోట్ చేసుకోండి. cos 37 degrees is 4/5 and sin 37 degrees is 3/5. ఈ రెండు గుర్తుండాలి. sin 37 degrees is 3/5 కాబట్టి 4 into 3/5 which will give you 12/5. cos 37 4/5 కాబట్టి 4 into 4/5 which will give you 16/5. 16/5 అనేది x కాంపోనెంట్ కాబట్టి 16/5 into I cap into 12/5 j కాంపోనెంట్ కాబట్టి 12/5 into j cap. This is the vector A bar. Not so many steps, only once. Fasak. And ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Okay, nobody should take offense about that word, but I'm just using it. And if you observe this one, నవీన్ సార్ ఎప్పుడు వస్తారో తెలీదమ్మా. ఒక 5 minutesలో రావచ్చు, నేను స్టార్ట్ చేస్తే వచ్చేస్తాను అనుకుంటాను స్టాప్ చేయగానే. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఈ యాంగిల్ 60 అయితే ఈ యాంగిల్ 30 కదా. మనకి ఏ యాంగిల్ అయితే ఏంది, ఎక్స్ యాక్సిస్తో కావాలో వై యాక్సిస్ ఇష్టం, దేంతో ఎంచుకో, నువ్వు వెక్టర్ రాయొచ్చు. సో ఇది 30 degrees. సో ఈ లెంత్ 6 కాబట్టి దిస్ విల్ యూజ్ 6 sin 30. ఇక్కడ నుంచి డైరెక్ట్ రాస్తాను నేను, మరి చిన్నపిల్లలు చెప్పినట్టు కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి రాస్తాను. sin 30 అంటే 1/2 కాబట్టి ఇది 6 into 1/2. cos 30 అంటే √3/2 కాబట్టి ఇది 6 into √3/2 అవుతుంది. 6 into 1/2 3 అవుతుంది. 6 into √3/2 ఏమవుతుందంటే 3√3 అవుతుంది. So 3√3 is the component along x-axis and 3 is the component along y-axis. So yes, Rishi. So this will give you r bar is equal to 3√3 into I cap plus 3 into j cap. రాస్తే తప్పు అవుతుంది, ఎందుకంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో x నెగిటివ్ కాబట్టి
x ముందు I cap అని రాయకుండా మైనస్ I cap అని రాయాలండి. Hence r bar would become 3√3 I cap plus 3 j cap. This is the answer for this question. Sorry, minus. R bar is equal to minus 3√3 I cap plus 3 j cap. 37 values ఎలా ఫాస్ట్గా రాశారు? నేను అంతేనమ్మా ఫాస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న, cos 37 4/5, sin 37 3/5. కాబట్టి tan 37 ఏమవుతుందండి? tan అంటే తెలుసా మీకు? tan అంటే sin by cos. tan theta is sin theta by cos theta. మీరు కిరణ్ సార్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఎరగదీస్తారు ట్రిగ్నోమెట్రీలో. సో tan theta is sin theta upon cos theta. So 3/5 divided by 4/5, which will give you 3/4. cos 37 4/5 అయింది కాబట్టి sin 53 కూడా 4/5 అవుతుంది. తెలుసో తెలీదో మీకు? Because sin 90 minus theta is what? Sin 90 minus theta is cos theta. If you substitute theta equal to 37 degrees, 90 minus 37 degrees, 90 degrees minus 37 degrees, 53 degrees. So which is sin 53 degrees is also equal to cos 37 degrees. అంటే cos 37 4/5 కాదన్నమాట. ప్లీజ్ గివ్ మీ రిప్లై సార్. సార్ JEE 2025 PY 7 years కాన్సెప్ట్ అన్ని మోడల్స్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి నాకు తెలీదు. సీరియస్లీ క్వశ్చన్ పేపర్ లేని మనం అడ్వాన్స్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఈజీ. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఓకే గుడ్. 3/4 యా గుడ్. సో sin 53 అన్న cos 37 అన్న 4/5 అవుతుంది. sin 37 అన్న cos 53 అన్న 3/5 అవుతుంది. సెకండ్ ఇయర్ సిలబస్ చెప్పండి సమీర్ సార్. సెకండ్ ఇయర్ సిలబస్ ఇందాకే చెప్పాను కదా మా రోడ్ మ్యాప్లో. ఒక్కసారి ఆ వీడియోని మీరు చూసినట్లయితే మళ్ళీ మీకు రోడ్ మ్యాప్ అంతా వచ్చేస్తుంది. సార్ ఈస్ టీచింగ్ లైక్ నో కామెంట్స్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. యాక్చువల్గా మనం లాస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ కూడా చదవాలి. అది మనం రేపటి క్లాస్లో క్లియర్గా మనకి యాక్చువల్గా ఈరోజు మనం ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రోడ్ మ్యాప్ చేయడం వల్ల మనకి కొంచెం లేట్ అయ్యి మళ్ళీ టెక్నికల్ గ్లిచ్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ అయ్యి అన్ని ఒడిదుడుకుల్లో నుంచి ఇది బయటకు వచ్చి సముద్రంలో చెప్పడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుతో నేను ఆపేస్తాను. ఐ థింక్ రెజల్యూషన్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి ఏంటో నేను చెప్పాను కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. సార్ ఎందుకు రిప్లై ఇస్తలేరు? ఎందుకంటే నేను ఇక్కడ బోర్డు మీద ఉన్నా కాబట్టి. ఎంసెట్కి కూడా వెయిటేజ్ చెప్పండి. చూద్దాం అన్న, దాని మీద కూడా వీడియో చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. So I hope you enjoyed this class and laws of vector addition will be done in tomorrow's class. Triangle అంటే ఏంటి, ప్యారలల్, రేపు మాత్రం నేను ఫాస్ట్గా వెళ్ళిపోతా, స్పీడ్గా వెళ్ళిపోతా. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం నేను స్లోగా చెప్పిన అండ్ అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం నేను రివైజ్ చేసుకుంటూ మళ్ళీ చెప్పాను. బట్ యూట్యూబ్ వీడియో కాబట్టి మీరు మళ్ళీ ఎప్పుడైనా చూసినప్పుడు రివైజ్ చేసుకుంటూ మళ్ళీ చూడొచ్చు. అంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్. సో ఐ విల్ బి గోయింగ్ ఫాస్ట్ ఫ్రమ్ టుమారో, ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేయాలి ఇన్ టైంలో అండ్ యువర్ teaching is extremely super. Thank you a lot. Thanks a lot Funny Ram and Joshna. Yeah sir, mere super. Thank you Ram Babu. Yeah, so next class is coming up guys. Hold on to your tabs and phones and next class is going to be coming soon. So until then take care all of you. Good night and we'll be having a class tomorrow at the same time, almost like 7 our time lo. Timings will be announced very soon. అండ్ ఆ రెగ్యులర్గా అదే టైమింగ్స్లో మన క్లాస్ ఉంటుంది. సో ఫిజిక్స్ టకటగా మనం చేసేద్దాం. సో ఐ హోప్ యూ లవ్డ్ ఇట్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. సో బుక్స్ గురించి చెప్పండి, బుక్స్ గురించి చెప్పేస్తాను, డైలీ టైమింగ్స్ కూడా చెప్పేస్తాను. థ్యాంక్ యూ జోష్న. వెక్టర్స్ హౌ మెనీ డేస్? రేపు వెక్టర్స్ అయిపోతుంది. వెక్టర్స్లో ప్రొలాంగ్ చేయకూడదు అసలు. థ్యాంక్ యూ శ్రీవాస్తవ్. థ్యాంక్స్ ఎ లాట్. యా, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ గైజ్. హ్యావ్ ఎ గుడ్ నైట్. స్లీప్ వెల్ and wake up early in the tomorrow and listen to the next class. See you tomorrow. Until then, take care. Bye.